అప్పుడే భర్తకి చెప్పుడు మాటలు చెప్పి నా మీద గొడవకి తీసుకొచ్చిందా? వాళ్ళు గొడవ చేయడానికి రాలేదమ్మా. మీ నిర్ణయం ఏంటో స్పష్టంగా తెలుసుకోవడానికి వచ్చారు. అయిష్టంతో ఏ పని చేయకూడదు కదా. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే సంబంధం క్యాన్సిల్ చేసుకుందామని వచ్చారు. ఈ పెళ్లి తర్వాత ఎవరూ ఇబ్బంది పడకూడదని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకంటే నువ్వే స్పష్టంగా చెప్తున్నావే. ఈ పెళ్లి జరగడం నాకిష్టం ఉందో లేదో తెలియదు గాని నీకు ఇష్టం లేదు అనిపిస్తోందే. కారణమేంటో? అదేం లేదమ్మగారు. ఈ ఇంట్లో ఏదైనా మీ నిర్ణయం ప్రకారమే జరగాలనేది మాత్రమే నా ఉద్దేశం. నా నిర్ణయానికి విలువివ్వాలి అని ఇన్నాళ్లకు నీకు అర్థమైందన్నమాట. బావుంది. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అని నువ్వనుకుంటున్నావు? అది నేనెలా చెప్పగలను అమ్మగారు? మీరేం చేసినా ఈ కుటుంబం మంచి గురించి ఆలోచించే చేస్తారు. ఇప్పుడు కూడా జయ ఈ ఇంటి కోడలు కావడం ఈ ఇంటికి మంచిదో కాదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మగారు. అయ్యగారు ఏమైనా అనుకుంటారని మీరు ఆలోచించకండి. మీ మనసులో ఉన్నది చెప్పండి. చెప్తాను. నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. దేవుడా దేవుడా, నీకు చాలా థ్యాంక్స్లు. శకుంతల అమ్మగారికి జయ పొగరు గురించి బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనే చెప్తారు. ఈ పెళ్లి క్యాన్సిలింగ్ అయిపోతుంది. సింహాద్రప్పన్న, ఈ పెళ్లి కానీ క్యాన్సిల్ అయిపోయినదంటే నీకు 100 కేజీలు శాందనం సమర్పించుకుంటాను. శకుంతల, నువ్వు సుధతో ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని చెప్పావంట. ఎందుకలా చెప్పావు? నువ్వలా అనడం వల్ల రేపు పెళ్ళయ్యాక జయ ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఉండదో అని విశ్వాలో అనుమానం మొదలైంది. అసలు ఈ పెళ్లి జరిపించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఈ పెళ్లి జరిపించడం నీకిష్టమేనని చెప్పు. మీరాగండి. ఇదే మీరు చేస్తున్న పొరపాటు. ప్రతిదాన్ని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం ఏమిటి? చూడండి శకుంతలాదేవి గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలా లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. మీకిష్టం లేదని చెబితే ఇప్పుడే ఈ క్షణమే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతాం. అంతేకాని మీ ఆయన గారు సరే అని మీరు కాదు అని ఇలా ఆచ్పాచ్ డెసిషన్స్ తీసుకోకండి. మీకు క్లారిటీ లేకపోవచ్చు, కనీసం మాకైనా క్లారిటీ ఇవ్వండి. చెప్పండి అమ్మగారు, ఇష్టం లేదని చెప్పండి. అత్తగారు, మీరెవరూ మాట్లాడటానికి వీల్లేదు. నాకు కేవలం శకుంతలాదేవి గారి నిర్ణయం మాత్రమే తెలియాలి. చెప్పండి.
నాకు వంశీ జయల పెళ్లి జరిపించటం ఇష్టమే. వదినా, నువ్వు చెప్పేది అవును సుధా, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మరి నిన్నటి గురించి మర్చిపో సుధా. నేనేదో నీ మీద కోపంతో అలా అన్నానంతే. ఆ తర్వాత బాగా ఆలోచించాను. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకుని నిన్ను సాధించడం తప్పు అనిపించింది. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు ఉండదు అనిపించింది. అంతేకాకుండా మన పంతానికి పట్టుదలకి పిల్లల సంతోషాన్ని బలి చేయకూడదు అనిపించింది. ఇవన్నీ ఆలోచించి నా తప్పు తెలుసుకున్నాను. నా నిర్ణయం మార్చుకున్నాను. ఏమండి, మీ మేనకోడలే మనింటి కోడలవ్వడం నాకు చాలా సంతోషం. హ, హ. మీరు ఈ ఇంటి అల్లుడు. తెలుసో తెలియకో మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఈ ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలా ప్రవర్తించును. వదినా, జయ, ఇలా రామ్మా. జయ, ఇక మీదటి నుంచి జయ మా ఇంటమ్మాయి. తనిక్కడ క్షేమంగా సంతోషంగా ఉంటుంది. నాది హామీ. ఇప్పుడు మీకు సంతోషమేనా? చాలు వదినా, ఈ మాట చాలు. నా మనసులో ఉన్న దిగులంతా పోయింది. శుభం.